వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ స్మార్ట్ క్రియేటివ్ న్యూస్. ఫస్ట్ నా ఛానల్ చూస్తుంటే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలి. లైక్ చేయడం మర్చిపోతే లైక్ చేసి ఇంకొంతమందికి నా వీడియోస్ రీచ్ అవుతాయి. సో ఇప్పుడు కళ్యాణ్ గురించి లేటెస్ట్ న్యూస్ ఏంటో చూసేద్దాం. యాక్చువల్‌గా కళ్యాణ్ రీసెంట్‌గా తన బర్త్‌డే జరిగింది కదా! తన బర్త్‌డేకి చాలామంది సెలబ్రిటీస్ వచ్చి తన బర్త్‌డే విషెస్ చెప్పడం, తన చేత కేక్ కట్ చేయించడం చేశారు. ప్లస్ తన బర్త్‌డే రోజునే తన సాంగ్ ఫస్ట్ ప్రాజెక్ట్ 'బిగ్ బాస్' సీజన్ 9 అయిపోయిన తర్వాత తను చేసిన ఫస్ట్ ప్రాజెక్ట్ రిలీజ్ అయింది. అదే రోజు అది రిలీజ్ చేసింది కూడా వాళ్ళ మదర్ చేతుల మీదుగా రిలీజ్ చేశారు. సో, ఇదైతే తనకి చాలా హ్యాపీగా అనిపించింది. ప్లస్ తనకి కేక్ కటింగ్ చేయించేటప్పుడు కూడా అంటే సోహెల్ వచ్చేసి తను కేక్ కటింగ్ చేయించాడు బర్త్‌డే రోజు. సో, కేక్ కటింగ్ చేయించేటప్పుడు కూడా వాళ్ళ మదర్ వచ్చారనమాట. వాళ్ళ మదర్ వచ్చి అంటే చాలామంది తనతో పాటు కుకింగ్ జాతిరత్నాలు చేసిన మణికంఠ ఇట్లా చాలామందొచ్చారు. ప్లస్ తను జిమ్ ఓపెనింగ్‌కి పిలిచాడు గదా! అట్లా చాలామందొచ్చారు. వాళ్ళందరితో పాటు వాళ్ళ మదర్ వచ్చారు. ప్లస్ తన చిన్న ఫ్యాన్ అని చెప్పి ఒక అమ్మాయినన్నారు గదా! మామ అంటుంది. ఆ పాప వచ్చింది. చాలామంది వచ్చి కేక్ కటింగ్ చేయించడం. ఆ కేక్ కటింగ్ దానికి సంబంధించి డాన్స్‌లు అవన్నీ గూడా సోషల్ మీడియా చాలా వైరల్ అయిపోయినాయి. అవన్నీ చూసి కొంతమంది మెసేజ్‌లు పెట్టడం ఏంటంటే ఇంకా సెలబ్రిటీ అయిపోయాడు కదా! తను ఇంకా సెలబ్రిటీస్ కూడా చేసే హంగామా మామూలుగా ఉండదు. అట్లానే కళ్యాణ్ గూడా చేసేస్తున్నాడని చెప్పి అంటున్నారు. సెలబ్రిటీస్ చేయడం అని గాదు. తను విన్నర్ అయిన తర్వాత ఫస్ట్ వచ్చిన బర్త్‌డే సెలబ్రేట్ చేసుకోవడానికి తప్పులేదు కదా! ప్లస్ తను ఇప్పుడు ఇంకా మూవీస్‌లోకి రాబోతున్నాడు. ఆల్రెడీ ఒక ఆల్బమ్ రిలీజ్ అయింది. ఆల్బమ్ రిలీజ్ అయిందని చెప్పి హ్యాపీ అంటే గ్లింప్స్ రిలీజ్ అయింది. ఆల్బమ్ గాదు. గ్లింప్స్ రిలీజ్ అయింది. నా హ్యాపీనెస్‌లో తను చేసుకుంటున్నాడు. దాంట్లో తప్పేముంది. కొంతమంది మెసేజ్ పెట్టారనమాట. మేడం ఇప్పుడు కొంచెం డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు కదా! కళ్యాణ్ అని చెప్పి. కళ్యాణ్ డిఫరెంట్‌గా కనిపిస్తున్నాడు. కానీ క్యారెక్టర్ గురించి కొంతమంది పెడుతున్న నెగెటివ్ వాటికైతే నేను యాక్సెప్ట్ చేయను. తన అమ్మాయిల పిచ్చి అది ఇది అని చెప్పి పెట్టారు. అదే అమ్మాయిల పిచ్చి అనేది మనం మనుషుల్ని చూస్తేనే అర్థమైపోతుంది. అమ్మాయిల పిచ్చి అయితే ఇప్పుడు ఎక్కడైనా కూడా డాన్స్‌లు వేసేటప్పుడు అట్లా అమ్మాయిలు డాన్స్‌లు వేస్తుంటే పక్కకెళ్ళి డాన్స్‌లు వేయటం. ప్లస్ ఎక్కడైనా మీరు అబ్జర్వ్ చేస్తే 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' తనూజతోనే మాట్లాడుతూ కనిపిస్తాడు. మన 'బ్రహ్ముడి' సీరియల్ 'దీపిక' ఉంది గదా! ఆ 'దీపిక' ఉన్నా గూడా తనతో ఎళ్లి మాట్లాడటం చేయడు. ప్లస్ ఇంకా చాలామంది 'ఆషిక' ఉంది. 'ఆషిక' కోసం ఆహ్, 'ఇమాన్యుయల్' వీళ్ళందరూ గూడా తనతో మాట్లాడడం అట్లా ట్రై చేస్తుంటారు. తిను మాత్రం ఓన్లీ తనూజతో కొంచెం ఫ్రెండ్లీగా ఉంటానికి ట్రై చేస్తుంటాడు. మనకిక్కడే అర్థమవుతుంది గదా! తను ఫ్రెండ్లీగా ఉండేది ఎవరో ఒకళ్ళతో ఫ్రెండ్లీగా ఉంటాడు. వాళ్ళతో గూడా డీప్ ఫ్రెండ్ అయితేనే కొంచెం మంచిగా ఉంటాడు అని చెప్పి మనకే అర్థమవుతుంది. సో, బయటొచ్చిన రూమర్ అయితే ఎవ్వరు నమ్మాల్సిన అవసరం లేదు. ప్లస్ ఆ రూమర్స్ ఇప్పుడు అందరికి అలవాటయిపోయింది. ప్లస్ తనే చెప్పాడు. ప్లస్ తనుజ కూడా చెప్పింది. ఎవరు మా మీద రూమర్స్, ఫోటోస్ క్రియేట్ చేయొద్దని చెప్పి. సో, ఇప్పుడు అయితే మాక్సిమం తగ్గిపోయినాయి. ఏఐ ద్వారా చేస్తున్నయి గూడా నాకైతే కనిపించలేదు. మీకు ఎవరికైనా కనిపిస్తే నాకు కామెంట్ చేయండి. ప్లస్ ఇప్పుడు తనుజ, కళ్యాణ్ వీటిలోని రారా మేడం అంటుంటే తను ఇప్పుడు 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' వస్తున్నారు. తర్వాత ఇంకో ప్రోగ్రామ్‌లో వస్తారు. ఇట్లా చాలా ప్రోగ్రామ్స్‌లో వాళ్ళిద్దరిని పెట్టి కూడా తీయడానికి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రీజన్ మనకు తెలిసిందే. వాళ్ళిద్దరు కలిసి చేస్తే అది సూపర్ హిట్ అయిపోతది. ప్రోగ్రామ్ అయినా కావచ్చు, మూవీ అయినా కావచ్చు, వెబ్ సీరీస్ అయినా కావచ్చు. సో, కళ్యాణ్ వచ్చేసి ఇప్పుడు ఒక సాంగ్ తీస్తున్నాడని చెప్పాను కదా! ఆ సాంగ్ ఒక 1, 2 వీక్స్‌లో రిలీజ్ అవుతుంది. ఆ సాంగ్ రిలీజ్ అయిన తర్వాత తన నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి కూడా కళ్యాణ్ అనౌన్స్ చేస్తాడు. సో, త్వరలో మనం ఒక ప్రాజెక్ట్ అయిపోతుంది. ఇంకో ప్రాజెక్ట్ కూడా చూడబోతున్నాం. ప్లస్ 'కుకింగ్ విత్ జాతిరత్నాల్లో' యాజ్ యూజువల్ ఒక 3, 4 వీక్స్ వస్తుంది. ఇది అయిపోయిన తర్వాత ఇంకా 'రౌడీ స్క్వాడ్‌లో' వస్తున్నాడా? లేకపోతే 'టెరిటరీస్‌లో' వస్తున్నాడా? అని చెప్పి చాలామంది అడుగుతున్నారు. దేనిలో వస్తాడు అనేది తనే చెప్తాడు. బట్ మనకు తెలిసిన న్యూస్ ప్రకారం తను త్వరలో ఇంకొక ప్రోగ్రామ్ ఆహ్, రాబోతున్నాడు. తనకొక ప్రాజెక్ట్ గూడా వచ్చింది. ఆ ప్రాజెక్ట్ ప్లస్ తను ఏ ప్రోగ్రామ్‌లో రాబోతున్నాడో తనే అనౌన్స్ చేస్తాడనమాట. సో, కళ్యాణ్ ఇప్పుడు వాళ్ళ మామ అనే ఒక పాప ఉంటుంది గదా! అంటే చిన్న ఫ్యాన్, చిన్న పాప. ఆ పాపతో చాలా క్లోజ్‌గా గూడా ఉంటాడు. వాళ్ళ ఫ్యామిలీ గూడా చాలా క్లోజ్‌గా ఉంటుంది. వాళ్ళతో పాటు కలిసి ఫోటోస్ గూడా దిగింది గదా! తనకి సంబంధించి ఒక సాంగ్ చేశాడనమాట. అంటే చిన్నగా ఒక షార్ట్ లాగా చేశాడు. అదైతే ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది. దానికి సంబంధించిన ఫోటోస్ పెడతారో చూసేయండి. సో, అది కళ్యాణ్‌కి సంబంధించిన లేటెస్ట్ అప్డేట్స్. సీ యూ నెక్స్ట్ వీడియో గైస్. బాయ్.